హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అద్విత వరల్డ్. ఈరోజు మనం అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం పిండితో బూరెలు ఎలా చేసుకోవాలో చూద్దామా. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, ఒకసారి ట్రై చేయండి. ముందుగా అరకేజీ బెల్లం తీసుకొని ముక్కలుగా చేసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకుందాం. పొయ్యి మీద పెట్టుకొని ఆ బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయేంత వరకు తిప్పుతూ ఉండాలి. అది మొత్తం కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం అరకేజీ బాలామృతం పిండి తీసుకోవాలి. తీసుకున్న ఆ పిండిని మిక్సీ పట్టుకోవాలి. అది మిక్సీ పట్టుకోవడం వల్ల అందులో ఉండే షుగర్ అనేది త్వరగా కరిగిపోతుంది. అలాగే సేమ్ క్వాంటిటీ గోధుమ పిండి తీసుకొని వేసుకోవాలి. కప్పులతో అయినా ఒక కప్పు బాలామృతం పిండికి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి. ఈ రెండు వేసుకున్న తర్వాత అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సోడా ఉప్పు వేసుకోవాలి. సోడా ఉప్పు వేయటం వల్ల మన బూరెలు అనేవి పొంగుతూ వస్తాయి. ఆ తర్వాత 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆ పిండి మొత్తం పూర్తిగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. మనం వేసిన సోడా ఉప్పు, గోధుమ పిండి, ఈ బాలామృతం పిండి మొత్తం పూర్తిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న బెల్లం వాటర్ని పోసుకోవాలి. అవి పోసుకున్న తర్వాత ఆ బెల్లం వాటర్ అనేవి వేడిగా ఉంటే గరిటెతో తిప్పుకోనండి, లేదంటే చేయి కాలుతుంది. చల్లగా అయిన తర్వాత అయినా పోసుకొని కలుపుకోవచ్చు పిండిని. ఇలా మొత్తం కలిసిపోయేంత వరకు కలుపుకొని ఆ తర్వాత మనం అందులో కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ పిండిని పూర్తిగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కావాలంటే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, షేర్ చేయండి. ఆ తర్వాత ఇది ఇలా ముద్దలా అవుతుంది పిండి అనేది. మొత్తం పిండిని మరీ గట్టిగా కలపొద్దు, మరీ లూజ్గా కలపొద్దు ఫ్రెండ్స్. కొంచెం లూజ్ అయిందంటే కొంచెం గోధుమ పిండి వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మరీ గట్టిగా కలపకండి. గట్టిగా కలపడం వల్ల బూరెలు అనేవి గట్టిగా వస్తాయి. ఇలా మొత్తం పూర్తిగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. ఈ స్టేజ్లో ఉండాలి పిండి అనేది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసుకొని ఈ పిండిని 3 to 4 అవర్స్ నానబెట్టుకోండి. పిండి ఎంత నానిందంటే మన బూరెలు అనేవి అంత టేస్టీగా వస్తాయి అన్నమాట. మీ ఇష్టం, పొద్దున కలుపుకొని ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు బూరెల్ని. ఇలా ఎంతసేపు నానితే అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఈ పిండిని తీసి మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని ఆ తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఈ బూరెల్ని పలచగా ఒత్తుకోవాలి. చేత్తో ఒత్తలేకపోతే పూరి ప్రెస్లో అయినా ఒత్తుకొని వేసుకోవచ్చు. పలచగా చేస్తేనే బూరెలు అనేవి పొంగుతాయి. మందంగా చేసామనుకోండి అవి గట్టిగా వస్తాయి అన్నమాట. ఇలా ఒక్కొక్కటి వేస్తూ తీసుకోవాలి. ఇవి వెంటనే తీసేయాలండి, లేదంటే బాగా కాలిపోతాయి, మాడిపోతాయి అన్నమాట. ఇలా లైట్ కలర్ వచ్చిందగానే తీసేయాలి. ఇవి ఇద్దరుంటే ఒకళ్ళు వేసి ఒకళ్ళు తీస్తుంటే త్వరగా అయిపోతాయి అన్నమాట. ఇవి త్వరగా కాలుతాయి. ఒకేసారి 5-6 వేసేసుకొని తీసుకోండి. లేదా ఇద్దరుంటే ఒకళ్ళు వేసి ఒకళ్ళు తీసుకుంటే త్వరగా అయిపోయిద్ది అన్నమాట. ఇలా పలుచగా వేయడం వల్ల చూడండి మన బూరెలు అనేవి ఎలా పొంగుతూ వస్తున్నాయో. టేస్టీ బాలామృతం పిండితో బూరెలు అనేవి రెడీ అయిపోయాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. మీ పిల్లలకు పెడితే చాలా బలం. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.